ఈరోజు ఇండియన్ ఓషన్ నుంచి వెళ్ళి ఐరిస్ దేనా అనే ఇరానియన్ యుద్ధ నౌక, ఇరాన్ నేవీకి సంబంధించిన షిప్ నుంచి డిస్ట్రెస్ కాల్ వెళ్ళింది. సో వెంటనే అక్కడ శ్రీలంకకి సంబంధించిన నేవీ వాళ్ళ ఫస్ట్ షిప్ని మార్నింగ్ 6 కల్లా అక్కడికి వాళ్ళు ఇచ్చిన లొకేషన్ దగ్గరికి వెళ్తే షిప్ ఆనవాళ్ళే లేవంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో అమెరికా వాళ్ళు వాళ్ళ సబ్మరీన్ తోటి టర్పెడోని లాంచ్ చేసి దాన్ని డ్యామేజ్ చేసిండ్రు. వాళ్ళు వీడియో కూడా రిలీజ్ చేసిండ్రు. విత్ ఇన్ సెకండ్స్లో బ్లాస్ట్ అయిపోయింది అది. అందులో ఆల్మోస్ట్ 180 మెంబర్స్ ఉన్నారంటే ఓన్లీ 32 మెంబర్స్ని రెస్క్యూ చేసిండ్రు. సో ఇది ఎక్కడ జరిగిందంటే శ్రీలంకకి సౌత్లో గ్యాలియాన్ ఒక పోర్ట్ ఉంటుంది, దానికి 44 నాటికల్ మైల్స్ అంటే ఒక 81 కిలోమీటర్స్ దూరంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో మార్నింగే ఒక డిస్ట్రెస్ కాల్ వెళ్ళింది, మా షిప్లో ఇట్లా ఎక్స్ప్లోజన్ జరిగింది అనగానే శ్రీలంక నేవీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అయ్యారు, ఇది అమెరికాకి ఇరాన్కి సంబంధించింది అయినా కానీ ఆ టైంకి అది అమెరికా ఇన్వాల్వ్ అయిందన్న విషయం శ్రీలంక వాళ్ళకు కూడా తెలిసి ఉండదు. ఎటువంటి షిప్ అయినా డిస్ట్రెస్ కాల్ వస్తే రెస్పాండ్ అవ్వాలి, ఎందుకంటే శ్రీలంక కూడా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ సర్చ్ అండ్ రెస్క్యూలో పార్ట్ కాబట్టి. సో ఇట్లాంటిది ఏది ఉన్నా వాళ్ళు హెల్ప్ చేయాలి. వాళ్ళ టెరిటోరియల్ వాటర్ కానీ ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో ఉన్నప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అలా వాళ్ళు వెళ్ళిండ్రు. మొత్తం 180 మెంబర్స్లో వాళ్ళ నేవీ షిప్ అక్కడికి వెళ్తే కనీసం ఆనవాళ్ళు కూడా లేదంటే మొత్తము నేవీ వాళ్ళ ఇరాన్ నేవీ వాళ్ళ షిప్ మునిగిపోయింది. జస్ట్ లైఫ్ జాకెట్స్ కొందరు ప్రాణాలతోటి ఉన్నవాళ్ళు ఇంజురీస్ తోటి ఆ లైఫ్ జాకెట్స్ తోటి ఉంటారు కాబట్టి తేలియాడుతుంటారు వాటర్లో, వాళ్ళని కాపాడగలిగింది. 180 మెంబర్స్ ఓన్లీ 32 మెంబర్స్ని కాపాడిందంటే మిగిలిన వాళ్ళు ఆల్మోస్ట్ బతికే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అసలు ఎక్కడ విశాఖపట్నము, ఎక్కడ ఇండియన్ ఓషను, ఎక్కడ ఇరాన్, అమెరికా వాళ్ళు వచ్చి అటాక్ చేయడం ఏంటి? ఏదైతే ఈ ఇరానియన్ నేవీ షిప్ యుద్ధ నౌక ఉందో ఇది మొన్ననే మన విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అని చెప్పి ఇండియన్ నేవీ వాళ్ళు కండక్ట్ చేసిన దాంట్లో ప్రపంచ దేశాల నుంచి వెళ్ళి వాళ్ళ దేశానికి సంబంధించిన నేవీ షిప్స్ అక్కడికి వచ్చి విన్యాసాలు చేశాయన్నమాట. సో అలా చేసి ఇప్పుడు తిరుగు ప్రయాణం అవుతున్న టైంలో అసలు వాళ్ళు గెస్ కూడా చేస్తుంటారు. ఎట్లాగో యుఎస్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది, బట్ ఇది ఆ మిడిల్ ఈస్ట్లో లేదు కదా. ఈ షిప్ అనేది ఎక్కడో శ్రీలంక ఇండియన్ ఓషన్ సేఫ్ వాటర్స్లో ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉంది అని అనుకుంది. బట్ ఇంత సడన్గా వాళ్ళు అటాక్ చేయడం, ఇంకా అమెరికా కూడా గొప్పగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, మేము World War II తర్వాత మళ్ళీ ఇట్లా మా ఎనిమీ నేవల్ షిప్ని ఇట్లా ముంచేశాము అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ అమెరికాకి అధికార దాహం ఎంత అంటే ఇంత చేసి గొప్పగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అంత స్టేజ్లో నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి ముందు నుంచి వెళ్ళి ఆ ధోరణి ఉంది, మాదే ప్రపంచంలో నెంబర్ 1. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని అంటాము, ఏదైనా దేశం గురించి ఎవరైనా లీడర్స్ గురించి చెప్పాలంటే కంట్రీ పేరు చెప్పి ఒక ర్యాంక్ గురించి చెప్తాము. సో ఒక్కసారి USA ప్రెసిడెంట్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కడైనా USA ప్రెసిడెంట్ అన్న వర్డ్ యూస్ చేయము, ప్రెసిడెంట్ అన్న వర్డే యూస్ చేస్తారు. దానికి అర్థం ఏంటి, వరల్డ్ మొత్తానికి ఆడే ప్రెసిడెంట్ అనే లెవెల్లో వాళ్ళ థింకింగ్ అంటే వాళ్ళ పుట్టినప్పటి నుంచి వెళ్ళి అమెరికా ఫస్ట్ అన్న లెవెల్లో ఉంటుంది కాబట్టి. సో వాళ్ళది ఇట్లాంటి ప్రపంచంలో వాళ్ళు యాక్చువల్గా అమెరికా కొన్ని బిలియన్ డాలర్స్ నష్టాల్లో ఉంది. వాళ్ళకి ఎంత అవసరం అంటే ఇప్పుడు ఇరానియన్ ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళకి దక్కాలన్న ఆ తాపత్రయానికి ఇంత పని చేస్తుంది. అసలు ఇదే కరెక్ట్ టైము, ఏదేమైనా కానీ ఇరాన్ని మొత్తం కంట్రోల్ తీసుకోవాలి అన్న ఒక ధోరణితోటి ఇప్పుడు అమెరికా ప్రయత్నిస్తుంది. దానికి ఇజ్రాయెల్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అసలు విశాఖపట్నంలో అది విన్యాసాలు చేయడము, శ్రీలంకకి రావడము, అసలు 180 మెంబర్స్ పొద్దుగా 5కి ఇట్లా ఒక ఎక్స్ప్లోజన్ జరుగుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారా? వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి కూడా ఉంటారు. మ్యాక్సిమం చాలామంది పడుకొని ఉంటారు ఆ టైంకి. ఆ ఎక్స్ప్లోజన్ జరగగానే మ్యాక్సిమం ఆ నిద్రలోనే మొత్తం సైలెంట్గా పోయి ఉంటారు. ఎవరో కొందరు ప్రాణాలతో బయటపడడానికి ప్రయత్నించి ఆ లైఫ్ జాకెట్లు వేసుకొని వాటర్లో తూకిండ్లు, వాళ్ళని మాత్రం కాపాడగలిగిండ్లు. సో ఇది ఇక్కడ దీనికి ఇంత ప్రాముఖ్యత అంటే యుద్ధం అనేది అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద దాడి చేస్తుంటే ఇరాన్ అమెరికాకి సంబంధించిన వాళ్ళ ఏవైతే మిలిటరీ క్యాంప్స్ కానీ ఏవైతే ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్లో వాటి మీద అటాక్ చేస్తుంది ఇరాన్. అటు ఇటు పోయి మిడిల్ ఈస్ట్లో జరగాల్సిన యుద్ధం అంతా ఇప్పుడు ఇండియన్ ఓషన్లో కూడా స్టార్ట్ అయిందంటే ఇంకా ముందు ఇంకేమేమి జరుగుతాయో అసలు గ్యాప్ లేకుండా నేను ఈరోజు ఏం మేజర్ అప్డేట్ లేదురా అని అనుకున్న టైంకి ఇట్లాంటి ఒక మేజర్ అంటే 180 మెంబర్స్ ఉన్న ఒక నేవల్ షిప్కి ఇట్లా జరిగిందంటే అది కూడా World War II తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఒక నేవల్ షిప్ని ముంచడం. సో అసలు నిజంగా ఇది ఒక పెద్ద ట్రాజడీయే. అసలు ఏంటంటే ఇరాన్ నేవీకి సంబంధించిన షిప్లో ఇది కొత్త షిప్. ఇందులో ఏంటంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంచింగ్, యాంటీ షిప్ మిసైల్స్, కెనాన్లు, మిషన్ గన్లను, టర్పెడో లాంచర్స్, ఇలాంటి ఎన్నో అత్యాధునిక సదుపాయాలతో ఇది ఉంది. వీళ్ళ దగ్గర ఏదన్నా టార్పెడోతోటి అటాక్ చేసినప్పుడు కానీ డిఫెన్స్ కోసము ప్లస్ మళ్ళీ కౌంటర్ అటాక్ చేయడానికి కూడా సిస్టమ్ ఉంది. కాకపోతే వీళ్ళు US
నేవీ వాళ్ళు ఆ ఎలక్ట్రోమాగ్నెట్ మెకానిజం ఏదో యూజ్ చేసి అది పనిచేయకుండా చేసి దాని తర్వాత అటాక్ చేసిందంట. అంటే టెక్నాలజీని ఏ రేంజ్లో యూజ్ చేసుకుంటుంది మన యూఎస్ అంటున్నా, సారీ యూఎస్ ఏదో మాట దొర్లింది. ఇట్ కెన్ నెవర్ బి మన యూఎస్. స్వార్థపూరితంగా మెలిగే ఏ కంట్రీ అయినా నా పర్సనల్ ఒపీనియన్ వినాశకాలే విపరీత బుద్ధి. ఏదో ఒక టైంకి ఆ దేశం చేసిన తప్పుకి ఆ దేశం అనుభవిస్తుంది. ఇదంతా చేసి ఏం సాధిస్తారు అసలు? పవర్ నెంబర్ 1 నేనే, అధికార దాహం, ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలో, ఎన్ని దేశాలు నష్టపోవాలో, ఏది ఏమైనా కానీ నాకు నెంబర్ 1 ఇరాన్ ఆయిల్ కావాలి, ఇరాన్ రిసోర్సెస్ కావాలి అని పట్టుదలతో ఉంటే ఇట్లాంటి చర్యలే చేస్తుంది. మన అమెరికా ధోరణి మారనంత కాలం మారదు, యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చూడండి రాబోయే కాలాల్లో వాళ్ళు ఏమేం చేస్తారు. ఇంతకుముందు హిస్టరీ తవ్వండి, అమెరికా ఎన్ని దేశాల మీద ఇవన్నీ చేసింది. కరెక్ట్ వాళ్ళని పాయింట్అవుట్ చేసే దేశము ఏదైనా ఒకటి ఉంటే ఆ నార్త్ కొరియా నుంచి ఆడొచ్చి ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు వీడి తిక్క కుదురుతుంది. అసలు అమెరికా ఎక్కడో ఉంది, ఇండియన్ ఓషన్లో వాళ్ళు ఎట్లా చేయగలిగిన అంటే, అమెరికా వాళ్ళకి ఇండియన్ ఓషన్లో కూడా ఒక మేజర్ నేవల్ బేస్ ఉంది, డియాగో గార్సియా అని చెప్పి. అది శ్రీలంకకి ఒక 1000 మైల్స్ దూరంలో ఉంటుంది. వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసిందో చూడండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఒక ఇన్సిడెంట్ ఇదైతే. ఎందుకంటే అది మిడిల్ ఈస్ట్లో ఉంది అనుకుంటే ఇట్లా అటాక్ జరుగుతుందేమో అని మనం అనుకోవచ్చు, కానీ శ్రీలంక సైడ్ ఉన్నప్పుడు ఇండోనేషియాలో ఇట్లా చేస్తారని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఎప్పుడో హిస్టరీ బుక్లలో చదువుకునేట్టున్నా ఈ కాలంలో ఇట్లా యుద్ధం జరిగింది, ఇంతమంది పోయింది, ఈ దేశాలు ఇంత నష్టపోయింది, భూముల మీద ఇన్ని జరిగినాయి అని మాట్లాడుకునేటోళ్ళం. కానీ ఇక మీదట ఫ్యూచర్ జనరేషన్లో జనాలు మాట్లాడుకుంటే ఈ సముద్రంలో ఇన్ని షిప్పుల మీద అటాక్లు అయినాయి, ఈ నేవల్ షిప్ మునిగిపోయింది, ఇన్ని ఆయిల్ ట్యాంకర్లు ఎక్స్ప్లోడ్ అయినాయి అని ఫ్యూచర్ జనరేషన్ మాట్లాడుకునే స్థాయికి ఈ వార్ను ఒక ఎగ్జాంపుల్గా చూపించేటట్టున్నారు. ఈ విషయంలో మాత్రం మన ఇండియా చాలా పెద్ద తప్పు చేస్తుంది. మనం పిలుస్తే వాళ్ళు వచ్చిండ్రు. మిలాన్ 2026 మన ఇండియన్ నేవీ వాళ్ళు ప్రపంచ దేశపు సంబంధించిన కొన్ని నేవీస్ వాళ్ళని ఇన్వైట్ చేసి ప్రదర్శనలు ఇచ్చింది, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ పేరుతోటి. సో మీరు అందరూ మీడియాలో చూసే ఉంటారు, ఇరాన్ నేవీ రాగానే వాళ్ళతోటి షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ మంచిగా ఫోటోలు దిగి బయోలాటరల్ కార్పొరేషన్ ఉంటుంది అని మన ఇండియన్ నేవీ చీఫ్స్ వాళ్ళతోటి మాట్లాడటము, ఇండో ఇరాన్ మెరిటైమ్ టైస్ పెరుగుతాయి అని చెప్పి పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు చేసిండ్రు. ప్రదర్శన అంతా అయిపోయింది, వాళ్ళు తిరుగు ప్రయాణం చేస్తూ శ్రీలంకకి సౌత్లో ఇదంతా జరిగిన తర్వాత ఇంతమంది ప్రాణాలు పోతే మనకి గెస్ట్ లాగా వచ్చిన వాళ్ళు అట్లా ఏదైనా జరిగితే, మామూలుగా ఏదైనా ఫంక్షన్ మనం ఇంట్లో చేసినప్పుడు వాళ్ళు సడన్గా తిరుగు ప్రయాణంలో వాళ్ళ కార్కి ఏదైనా యాక్సిడెంట్ ఏమైనా పోతే అయ్యో పాపం అని చెప్పి మనం ఒక బాధపడతాం కదా. కనీసం ఒక కండోలెన్సెస్ ఏదో ఒకటి, ఒక అఫీషియల్ స్టేట్మెంట్ మీరు ఇవ్వాలి కదా. మన కోసం కదా వాళ్ళు వచ్చింది, ప్రదర్శన ఇచ్చింది అక్కడ. ఇదైతే నేను అంటే ఎంత ప్రపంచంలో అటు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తుంది, డైరెక్ట్గా మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇట్లాంటిది ఏదైనా జరిగితే కనీసం సంతాపం ప్రకటించాలి, ఏదైనా అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలి. మన గవర్నమెంట్ ఏముంటుంది, మన నేబర్హుడ్ కంట్రీస్ మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ అన్నట్టు మాట్లాడుతుంది. ఎంతవరకు ఫస్ట్? మనము ప్రపంచంలో బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, ఎంత పవర్ఫుల్ మనము, అయినా కానీ అమెరికా ముందు ఇంత భయపడుతూ బతకాల్సినంత అది లేదు మనకి.